చిన్న అర్జున్కి చిన్న చిన్న విషయాలే పెద్ద ఆనందాలు. సాయంత్రం అయ్యిందంటే తన నాన్న పక్కన కూర్చొని రోడ్డుపై వెళ్తున్న వాళ్లను చూడటం అతనికి చాలా ఇష్టం. ఐస్ క్రీం అంటే ఇష్టం, బొమ్మలంటే ఇంకా ఇష్టం. ఏదైనా నచ్చితే అడక్కుండా ఉండలేడు. నాన్నా, ఇది కొనిపెడతావా? నాన్నా, మన దగ్గర అదెందుకు లేదు అని అమాయకంగా అడుగుతుండేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ అర్జున్ ఒక బొమ్మల దుకాణం ముందు ఆగిపోయాడు. అక్కడ మెరిసిపోతున్న ఒక రోబోట్ బొమ్మ అతని మనసును పూర్తిగా ఆకర్షించింది. నాన్నా, నాకీ రోబోట్ కావాలి, మా క్లాస్లో అందరికీ ఉంది అన్నాడు. నాన్న అతన్ని చూసి నవ్వాడు, కాని సరే అనలేదు, అలా అని కాదు అనలేదు. కాస్త ఆలోచించి, రేపు ఉదయం నాతో రా అర్జున్, నీకొక విషయం చూపిస్తాను అన్నాడు. మరుసటి రోజు నాన్న అర్జున్ను తెల్లవారుజామునే లేపాడు. బయట ఇంకా చీకటే ఉంది. ఇద్దరూ నడుచుకుంటూ మార్కెట్ వైపు వెళ్లారు. రోడ్లు నిశ్శబ్దంగా ఉన్నా జీవితం మాత్రం అప్పుడే పరుగులు తీస్తోంది. కూరగాయలు అమర్చుతున్న అమ్మలు, బండ్లు లాగుతున్న వాళ్లు, టీ అమ్మేవాళ్లు అందరూ తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. అర్జున్ నాన్న చేతిని పట్టుకుని, నాన్నా, వాళ్ళింత తొందరగా ఎందుకు పనిచేస్తున్నారు అని అడిగాడు. నాన్న మెల్లగా, జీవితం మనకోసం ఆగదు నాన్నా, మనం లేవకముందే అది మొదలవుతుంది అన్నాడు. నాన్న అర్జున్ చేతికి ఒక చిన్న సంచి ఇచ్చాడు. అమ్మకు కూరగాయలు పెట్టటంలో సహాయం చెయ్యి అన్నాడు. అర్జున్ ప్రయత్నించాడు. కొద్దిసేపటికే చేతులు నొప్పించాయి. తర్వాత నాన్న కొంచెం బియ్యం బస్తాను ఎత్తమన్నాడు. అర్జున్ చేయలేకపోయాడు. నాన్న ఏమీ అనలేదు. కష్టంగా ఉందా అని అడిగాడు. అర్జున్ తల ఊపాడు. అప్పుడు నాన్న నెమ్మదిగా అన్నాడు, మనము ఖర్చు చేసే ప్రతి రూపాయి వెనక ఇలాంటి కష్టం ఉంటుంది. తర్వాత ఇద్దరూ రోడ్డు పక్కన కూర్చుని సాదాసీదా భోజనం చేశారు. అర్జున్ తన భోజనాన్ని చూసి, నాన్నా, ఇది చాలు నాకు అన్నాడు. అది చిన్న మాటే అయినా నాన్నకు అది పెద్ద ఆనందమిచ్చింది. ఎందుకంటే ప్రతిసారి ఫుడ్డు వేస్ట్ చేసి తన కొడుకు ఈసారి ఆలోచించాడు. ఎంత కావాలో అంతే పెట్టుకున్నాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ వాళ్లు మళ్లీ అదే బొమ్మల దుకాణం దగ్గరికి వచ్చారు. నాన్న పర్స్ తెర్చాడు. అర్జున్ వెంటనే అతన్ని ఆపుతూ, వద్దు నాన్నా, ఇంకో రోజు కొనుక్కుందాం అన్నాడు. నాన్న నవ్వాడు. అతను అర్జున్కు డబ్బు గురించి పాఠం చెప్పలేదు, కష్టం విలువను చూపించాడు. జీవితం గురించి ఉపన్యాసమివ్వలేదు, జీవితం ఎలా ఉంటుందో అనుభవింపచేశాడు. ఆ రోజు అర్జున్ ఒక విషయం అర్థం చేసుకున్నాడు. జీవితం అనేది కావాలనుకున్నదంతా వెంటనే దొరకడం కాదు, దానికి వెనక కష్టం, ఓపిక, విలువ ఉంటాయి. ఆ చిన్న అనుభవమే అతని జీవితానికి ఒక పెద్ద పాఠమైంది.